నమస్తే అందరికీ, మన మామీ అండ్ మమ్ము ఛానల్కు మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం ఫంక్షనల్ మెడిసిన్ గురించి తెలుసుకుందాం. ఆరోగ్య సమస్యలకు మూల కారణాలను తెలుసుకోవడం మరియు సమగ్ర ఆరోగ్యంపై ఆసక్తి ఉంటే ఈ వీడియో మీకోసమే. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా మీరు ఎప్పుడూ అప్డేట్ను కోల్పోరు. ఫంక్షనల్ మెడిసిన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పర్సనలైజ్ సిస్టమ్ ఓరియంటెడ్ మోడల్. దీని ద్వారా డాక్టర్లు ఇంకా పేషెంట్లు కలిసి పనిచేసి వ్యాధి యొక్క రూట్ కాజెస్ని తెలుసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని సాధిస్తారు. రెగ్యులర్ మెడిసిన్ తరచుగా సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తుంది, కానీ ఫంక్షనల్ మెడిసిన్ మొత్తం పేషెంట్ని ట్రీట్ చేస్తుంది. దీని ద్వారా జెనెటిక్స్, ఎన్విరాన్మెంట్ ఇంకా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకుని దీర్ఘకాల అనారోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫంక్షనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్లు తమ పేషెంట్స్తో ఎక్కువ సమయం గడుపుతారు. వారి హిస్టరీని వినడం మరియు జెనెటిక్, ఎన్విరాన్మెంట్ ఇంకా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మధ్య సంబంధాన్ని చూడడం, ఈ విధంగా ఫంక్షనల్ మెడిసిన్ ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫంక్షనల్ మెడిసిన్కు కొన్ని ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందులో ఒకటి పేషెంట్ సెంటర్డ్ కేర్. పేషెంట్ యొక్క హిస్టరీ, లైఫ్ స్టైల్ ఇంకా ఎన్విరాన్మెంట్ని పరిగణలోకి తీసుకుంటారు ఇందులో. సెకండ్ వన్ వచ్చి ఇంటిగ్రేటివ్ సైన్స్ బేస్డ్ అప్రోచ్. ఇందులో సాంప్రదాయ పాశ్చాత్య వైద్య పద్ధతులను ఏకీకరించడం, అలాగే పోషణ ఇంకా డైట్ మరియు ఎక్సర్సైజ్ ద్వారా నివారణపై దృష్టి పెడతారు. మూడవది రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయడం. సిమ్టమ్స్ని మాత్రమే ట్రీట్ చేయకుండా వ్యాధి యొక్క రూట్ కాజ్ని కనుక్కుంటారు. నాలుగవది సిస్టమ్ ఓరియంటెడ్ అప్రోచ్. ఇందులో శరీరంలో ఉన్నటువంటి ఇంటర్ రిలేటెడ్ రియాక్షన్స్ని అర్థం చేసుకోవడం, అవి ఆరోగ్యానికి ఎలా సహకరిస్తాయో తెలుసుకోవడం. ఫంక్షనల్ మెడిసిన్ యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే అది వ్యక్తికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఒకే సిమ్టమ్స్ కలిగి ఉన్నా వారి పరిస్థితులకు చాలా భిన్నమైన రూట్ కాజెస్ ఉండవచ్చు. ఒక ఫంక్షనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ అన్ని అనుకూల కారకాలను పరిశీలించి వ్యక్తిగతంగా రూపొందించిన ప్రణాళికలను తయారు చేస్తాడు. ఈ ప్రణాళికలు పేషెంట్ యొక్క డైట్, ఎక్సర్సైజ్ రొటీన్స్ ఇంకా స్ట్రెస్ మేనేజ్మెంట్ లాంటి అనేక అంశాలను కలిగి ఉంటాయి. ఈ ప్లానింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం శరీరానికి సమతుల్యత మరియు కార్యక్రమాలను పునరుద్ధరించడం, సమగ్ర ఆరోగ్యాన్ని మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించడం. ఫంక్షనల్ మెడిసిన్ కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు సమర్థవంతంగా పనిచేస్తుంది. వాటిలో ముఖ్యమైనవి రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి ఆటోఇమ్యూనిటీ వ్యాధులు, క్రోనిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్, IBS ఇంకా క్రోన్స్ వ్యాధి, థైరాయిడ్ డిజార్డర్స్ వంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు, ఇంకా డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు కూడా. ఫంక్షనల్ మెడిసిన్ గురించి మీకు ఒక మంచి ఐడియా ఇచ్చానని అనుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నా, మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.